అతను చండశాసనుడు. ఏ చిన్న తప్పు చేసినా కూడా వదిలిపెట్టాడు. ఏసీపీ దగ్గర నుంచి హోంగార్డుల వరకు తప్పు చేసినట్లుగా తేలితే తాట తీస్తాడు. ఒక్కరోజే 4 పోలీసులను సస్పెండ్ చేశాడు. దీంతో ఈ పోలీస్ కమిషనరేట్ లో పనిచేయాలంటేనే వణికిపోతున్నారు కాప్స్. పోలీస్ కమిషనర్ ఇతనికి తన కింద పనిచేసే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఎస్పీ స్థాయి అధికారి ఏ సిబ్బంది తప్పు చేసినా కూడా పై అధికారికి రిపోర్ట్ ఇచ్చి చర్యలకు సిఫార్సు చేయాల్సుంటుంది. ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 2గా చీలిన తర్వాత కింది స్థాయి పోలీసుల్లో గుబులు పట్టుకుంది. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత పదుల సంఖ్యలో పోలీసులపైన వేటుపడింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉప్పల్ మొదలు ఆలేరు చౌటుప్పల్ వరకు ఈ కమిషనరేట్ పరిధిలోనే ఉంటుంది. దేశంలో అతిపెద్ద పోలీస్ కమిషనరేట్ గా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడ పనిచేయాలంటే అధికారులకు దడ. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద వేటు పడుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సహజంగానే పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులపై ఆరోపణలు వస్తుంటాయి. అయితే కొన్నింటిలో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులొస్తుంటాయి. సాధారణంగా అధికారులు ఏ చిన్న తప్పు చేసినా ముందుగా మెమోలను జారీ చేస్తారు. ఆ తర్వాతే క్రమశిక్షణా చర్యలుంటాయి. అయితే ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా వేటు వేయడం జరుగుతుంది. ఈ కమిషనరేట్లో ఏసీపీ స్థాయి నుంచి హోంగార్డుల వరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. చాలా మందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మీడియాలో అధికారులపై చిన్న ఆరోపణలొచ్చినా సిపి ఎంక్వైరీ చేయించి మరీ చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ బాగా పనిచేసే అధికారులకు పెద్ద మొత్తంలో రివార్డులను కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు సిపి. అయితే చాలా మంది పోలీసు అధికారులు మాత్రం తాము ఇక్కడి నుంచి వెళ్లిపోతామంటూ పిటిషన్లు పెట్టుకుంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖకు ఎవరైనా చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని సిపి హెచ్చరిస్తున్నారు. మధ్యమత్తులో 2 ఎస్ఐలు జనంతో గొడవ పడినట్టుగా వచ్చిన వార్తల ఆధారంగా సిపి వారిని సస్పెండ్ చేశారు. భువనగిరి జోన్లో 2 కానిస్టేబుల్స్ కూడా సస్పెండ్ అయ్యారు. లోక్ అదాలత్లో కేసుల్ని సెటిల్ చేసేందుకు బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా వచ్చిన ఆరోపణల మీద వీరిపై వేటు పడింది. ఇలా ఒక్కరోజే 4 పోలీసుల్ని సిపి సస్పెండ్ చేశారు. శిక్షించడం మంచిదే, అయినా చిన్నా చితకా తప్పులకు కూడా సస్పెండ్ చేయడం వల్ల తమ కెరీర్లో ఒక మచ్చలా ఉండిపోతుందని కింది స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.